హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ మెసేజ్ కనుక మీకు కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్లో చెక్ చేసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అంటే ఏంటంటే అండి, మీ పేరు మీద, మీ పర్సన్ పేరు మీద కార్డ్స్ అయితే తీయడం జరుగుతుందనమాట. వాళ్ళు మీ రిలేషన్షిప్లోకి వస్తారా రారా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే మీ పరిస్థితి, లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేసుంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా, మీ పైన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది మీరు ఒక క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇది మనీ పే చేయాలండి. పర్సనల్ రీడింగ్కి మనీ అనేది చార్జబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చి మీరు ఇంకా మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, దేని గురించి అయినా మీరు ఈ పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. ఒక మంచి గైడెన్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ని ఇస్తాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. నాకు ఇక్కడ 2 కార్డ్స్ వచ్చినాయండి, చూద్దాము. మీతోటి ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలని అనేది చూపిస్తుంది అనమాట. షేర్ చేసుకొని ఉండొచ్చు అండి. ఫాస్ట్లో వాటిని అన్నిటిని గుర్తు చేసుకుంటున్నారు అనమాట. ప్రజెంట్ అయితే నాకు వాటిని ఎక్కువగా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు, మీతో ఉండే మెమరీస్ని అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉంది. మళ్ళీ అటువంటి కమ్యూనికేషన్ రావాలని చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీ వైపు రావాలన్న ఉద్దేశం ఉందండి. కాకపోతే ఇక్కడ కొన్ని స్ట్రగుల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్ని ఆప్టికల్స్ అడ్డంకులు ఏవో కనిపిస్తున్నాయి అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ నాకైతే మెసేజ్ అయితే ఈ విధంగా వచ్చింది. దీనికి నేను ఒక క్లారిటీ అనేది తీసుకుంటానండి. ది సన్ కార్డ్ అనమాట. కొంచెం అండి ఒత్తిడులు ఒడిదుడుకులు ఉన్నా కానీ మీ రిలేషన్ అనేది ఫ్యూచర్లో బాగానే ఉండిద్ది, మీరు కలిసి హ్యాపీగానే ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. మీ పర్సన్ ఒక మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చండి. అంటే మంచి జాబ్ కానీ, మంచి బిజినెస్ కానీ, మంచి ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ ఉన్న పర్సన్గా అయితే నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీ పైన ఫీలింగ్స్ అయితే వాళ్ళు మీ గురించి గుర్తు చేసుకుంటున్నారు అనేది మాత్రం నాకైతే కనిపిస్తుంది. మధ్యలో చిన్న చిన్న ఒత్తిళ్ళు అయితే ఏవో కొన్ని ఉంటాయి అన్నట్లుగా చూపిస్తుంది అనమాట. అయినా కానీ మీ రిలేషన్ బాగుంటుంది ఫ్యూచర్లో అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి. మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.